ಚಂಡಿ ಚಂಡಾಸುರದಮನಿ ಖಂಡಿತ ಪಾಪ ಭವಜನನಿ 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 अष्टमातृकारूपिणी नवदुर्गाकृतिधारिणी अष्टमातृकारूपिणी नवदुर्गाकृतिधारिणी दुर्दम भण्डनकारिणी दुर्मद खण्डन धोರಣಿ दुर्दम भण्डनकारिणी दुर्मद खण्डन धोರಣಿ दुर्मद खण्डन धोರಣಿ दुर्मद खण्डन धोರಣಿ चण्डी चण्डासुरदमनी खण्डित पाप भवजननी 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 सप्तसती मनुसंस्तुता ललिताख्याने प्रस्तुता सप्तसती मनुसंस्तुता ललिताख्याने प्रस्तुता देवी सूक्तैरभिष्टुता त्वं देवी मयि मुदिता देवी सूक्तैरभिष्टुता त्वं देवी मयि मुदिता त्वं देवी मयि मुदिता त्वं देवी मयि मुदिता चण्डी चण्डासुरदमनी खण्डित पाप भवजननी 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 ऐं ह्रीं श्रीं मनु जपतुष्टा ऐं ह्रीं श्रीं मनु जपतुष्टा सरिगमपदनि स्वरपुष्टा सरिगमपदनि स्वरपुष्टा ओंकाराद्भुत रवपुष्टा ओंकाराद्भुत रवपुष्टा सच्चिदानंद स्थितिशिष्टा सच्चिदानंद स्थितिशिष्टा चण्डी चण्डासुरदमनी खण्डित पाप भवजननी 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 चण्डी चण्डासुरदमनी खण्डित पाप भवजननी
యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చండీమాత దేవకార్యాన్ని పూర్తి చేయటం కోసం అవతరించింది. ఆమె రూపం చండ ప్రచండంగా ఉంటుంది. అధర్మ సమయంలో ఆ రూపం ప్రకటమవుతుంది. ఆమె కోపం ధర్మరక్షణ కోసమే. భక్తుల పట్ల అది శాంతరూపం, సౌమ్యరూపంగా అనుగ్రహాలు వర్షించేదిగా ఉంటుంది. మహిషాసురుడు లోకాలను పీడిస్తుండగా అమ్మవారు వాడితో యుద్ధానికి దిగింది. వాడు శ్రీహరి శత్రువులైనటువంటి రాక్షసులను సృష్టి చేస్తే ఆ తల్లి తన గోళ్ల నుంచి శ్రీహరి దశావతారాలను సృష్టించింది. ఆ దశావతారాలు రాక్షసులను సంహరించి అమ్మలో కలిసిపోయాయి. మహిషాసురుడు మరొక విధంగా విజృంభిస్తే అమ్మవారు దశ మహావిద్యలతో వాడిని అరికట్టింది. మహిషాసురుడి యొక్క మహాకోపం వచ్చి తానే స్వయంగా దేవతలను బాధించటం ప్రారంభించసాగాడు. అప్పుడు త్రిమూర్తులు వాడితో యుద్ధానికి దిగిన వాడిని నివారించాలని చూశారు. వాడి బలం ముందు త్రిమూర్తులు నిలవలేక పక్కకు తప్పుకోవలసి వచ్చింది. దైవీ శక్తులు ఆ పరిస్థితిని అమ్మవారికి నివేదించారు. అప్పుడప్పటికి దేవతలు, ఋషులు అందరూ అమ్మవారి దగ్గరకు చేరి స్తోత్రం చేయగా ఆమె మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతీ స్వరూపమైనటువంటి చండీమాతగా ఆవిర్భవించింది. సమస్త దేవతా శక్తులు ఆ చండీమాతలో కలిసిపోయాయి. అప్పుడు ఆమె విపరీతమైనటువంటి కోపంతో మహిషాసురుణ్ణి సంహరించింది. అప్పుడు ఆ తల్లిని అందరూ చండీమాత అని స్తుతించారు. ఆ చండీమాత చండముండలనే రాక్షసులను ఆ దేవి సంహరించింది గనుక ఆమెకు చండీ అనే పేరు వచ్చింది. దుర్గా సప్తశతి చెబుతూ ఉన్నది, నవదుర్గాల్లో మహాగౌరిని దుర్గాష్టమి రోజు అర్చిస్తారు. ఆ మహాగౌరి ప్రార్థన ఇట్లా చేస్తున్నారు. శ్వేతే వృషే సమారూఢ, శ్వేతే వృషే సమారూఢ, శ్వేతాంబరధరా శుచి, మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా. తెల్లని వృషభాన్ని అలంకరించి శ్వేతవస్త్రధారిణి అయి సదా శుచిగా ఉంటూ మహాదేవుడే శివుడికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది అయినటువంటి ఆ మహాగౌరి శుభాన్ని అనుగ్రహించుగా కాని ఆ దేవిని ప్రార్థించాలి. గౌరి అంటే గౌరవర్ణం, అంటే తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉన్నదని అర్థం. తెలుపు అంటే సత్వగుణం. మహాగౌరి అంటే ఎక్కువగా తెల్లగా ఉన్నదని అర్థం. తెలుపు రంగులో ఎక్కువ తక్కువలు ఉండవు గనుక ఆ తల్లి సత్వగుణాన్ని అతిక్రమించి ఉన్నది అని అర్థం చెప్పుకోవాలి మనం. సత్వగుణాన్ని కూడా అతిక్రమించడం అంటే త్రిగుణాతీత స్థితి అని అర్థమవుతుంది. అదే తుర్యావస్థ. ఆ తుర్యావస్థను భక్తులకు అనుగ్రహించేటువంటి జగదంబను మహాగౌరిగా ఎవరెవరు కొలుస్తున్నారో వాళ్ళకి అష్టసిద్ధులు లభిస్తున్నాయి. మహాగౌరి తన 4 చేతులతో అభయముద్రను, త్రిశూలాన్ని, వరదముద్రను, డమరుకాన్ని ధరించి ఉన్నది. అభయం సంసార భయాన్ని పోగొడుతున్నది. త్రిశూలం త్రిగుణాలను పరిహరిస్తూ ఉన్నది. వరదముద్ర వరాలను అనుగ్రహిస్తుంది. ఢమరువు భక్తుల మనస్సును శుద్ధనాదంతో ఏకాగ్రంగా చేస్తున్నది. ఈ విధంగా తన చతుర్భుజాలతో భక్తులను చతుర్విధాలుగా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ మహాగౌరి దేవి కృప అందరికీ కలుగుతుంది.